వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ చేసేద్దాం. సో మీకు ఇక్కడ తెలిసిపోయే ఉండొచ్చు థంబ్‌నెయిల్ చూడంగానే నేను కాకరకాయ రెసిపీ చేస్తున్నానని. సో ఒక రైతు మార్కెట్లో నాకు ఈ చిన్న చిన్న కాకరకాయలు దొరికాయి. సో చిన్న చిన్న కాకరకాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ చిన్న చిన్న కాకరకాయలని మీ భాషలో ఏమంటారో కమెంట్ చేయండి. మేమైతే దేశీ కరేలా అంటాము. సో మేము మరాఠీ కాబట్టి కరేలా అంటాము. మరి మీరేమంటారో తెలుగులో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను కాకరకాయని చిన్న చిన్నగా ఉంటే ఇలానే లాంగిట్యూడినల్గానే కట్ చేస్తాను. సో సర్కిల్లో కట్ చేయాలంటే పెద్ద పెద్దగా ఉన్న వాటిని సర్కిల్లో కట్ చేసుకుంటాను. సో మోస్ట్లీ కర్రీ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా లాంగిట్యూడినల్గానే కట్ చేసుకుంటాను. నాకు ఇష్టము. అలా కట్ చేస్తే చేదు కూడా తక్కువ వస్తుందని చాలామంది అంటారు మా దిక్కు. సో మీరు నమ్ముతారా లేదా ఇలా చేదు తక్కువ వస్తుంది అంటే? సో అన్నీ కట్ చేసుకున్న కాకరకాయలని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసి వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దాంట్లో నుండి వాటర్ తీసేసి డ్రైన్ చేసేసేయాలి. కాకరకాయని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది ఆలోపు మనం ఒక కడాయి తీసేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రానివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ కలరే రావాలి. ఇంకా ఎక్కువ వచ్చినా పర్లేదు. కాకరకాయ చేదుగా అవ్వదు అప్పుడు. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అటు ఇటు కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే కాకరకాయ ముందే చేదుగా ఉంటుందని నమ్ముతారు కాబట్టి. కాకరకాయలు యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆలోపు మనము వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడం ఎక్కువ కష్టమేం కాదు. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని ఉప్పు, కారం వేసేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. లేదు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. సో కాకరకాయలు ఇలా మగ్గుతాయి 10 మినిట్స్ తర్వాత. లేదు ఇంకా పచ్చివాసన పోలేదు అంటే ఇంకొక 15 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కాకరకాయలని మగ్గించుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి కర్రీని, లేదంటే అడుగు అంటేస్తుంది. నాకు తెలుసు ప్రతి ఇంట్లో ఇద్దరో ముగ్గురో కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడరు. మీ ఇంట్లో ఎంతమంది కాకరకాయని ఇష్టపడరో చెప్పండి. సో మా ఇంట్లో అయితే ఎవ్వరు ఇష్టపడరు, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప. కాకరకాయ అంటేనే వాళ్ళకు తినాలని అనిపించదు. ఆ రోజు అన్నం కూడా ముట్టుకోరు. సో నేను అందుకే ఇలా వెల్లుల్లి కారం వేసి ఇలా కట్ చేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఈ కారం వేసి కలుపుకొని సైడ్కి తీసేస్తాను. ఇలా కుక్ చేస్తే వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది. సో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం తెచ్చేసి కాకరకాయలోకి యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఇంకా 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ కర్రీ కొంచెం లెంతీ ప్రాసెస్. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు మగ్గించుకోవాలి కాకరకాయని. కొద్దిగా మెత్తగా పడేంత వరకు అలా మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలి కర్రీని. అప్పుడే కర్రీలో ఉన్న చేదుతనం కొద్దిగైనా పోతుంది అండ్ ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. నేను పూర్తిగా చెప్పట్లేదు మొత్తం చేదుతనం పోతుందని. టేస్టీగా అయితే ఉంటుంది. బిలీవ్ చేయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఒక్కసారి మీకే తెలుస్తుంది కర్రీ అనేది కొద్దిగైనా చేదు తగ్గిందో లేదో. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు చల్లార్చుకోండి లైట్గా, అప్పుడే తినద్దు. సో వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ వెల్లుల్లి కారం వేసుకొని తింటే నాకైతే అమృతంలా ఉంటుంది. సో మరి మీకెంతమందికి కాకరకాయ ఇష్టంగా తింటారు? కొంతమంది ఇబ్బందిగా తింటారు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ క్యూర్ చేసుకోవడానికి తింటారో కమెంట్ చేయండి. కాకరకాయ తినాలి వీక్లీ వన్స్ అయినా. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా కాకరకాయ జ్యూస్ తాగాలి. చాలా హెల్త్ బెనిఫిట్ ఉంది ఈ ఫుడ్ ద్వారా. టేస్టీగా ఉన్న ఫుడ్ హెల్త్ బెనిఫిట్ చేయదు, చేదుగున్న ఫుడ్ మనకి నచ్చదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.